TH94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉదయం 11 గంటల సమయంలో వికారాబాద్ జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు యుగేందర్ శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కూర యాదయ్య, హిందూ నైస్ న్యూస్ జిల్లా అధ్యక్షులుగా ఫుల్ మామిడి బాలరాజ్, తాండూరు ప్రజాపక్షం న్యూస్ ఉపాధ్యక్షులుగా మేతరి గణేష్, మీ 31 న్యూస్ ప్రధాన కార్యదర్శిగా సాయిరాజ్ కోడంగల్, సహాయ కార్యదర్శిగా నరేష్ కుమార్ కోడంగల్, బలభీమా న్యూస్లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డివిజన్ కమిటీ డివిజన్ అధ్యక్షులుగా గణేష్, మీ 31 న్యూస్ ప్రధాన కార్యదర్శి అఖిల్, సహకార కార్యదర్శి ఎండి రెహబంతుల్లా, TH94 న్యూస్లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ మీడియాను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరైనవి కావని, రాబోయే రోజుల్లో డిజిటల్ మీడియా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని, రాబోయే రోజులన్నీ డిజిటల్ మీడియావేనని, మిగతా మీడియా అంతా కనుమరుగవ్వాల్సిందేనని, కావున సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు డిజిటల్ మీడియా జర్నలిస్టులను బాధించాయని, ఓనమాలు రాని వారు జర్నలిస్టులుగా కొనసాగుతున్నారు అనడం ఎంతవరకు సబబని, రాజకీయాలలో ఓనమాలు రాని వారు లేరా అంటూ ప్రశ్నించారు. డిజిటల్ మీడియాను చట్టబద్ధత చేయాలని, అలాగే డిజిటల్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని, దీనికోసం మన హక్కుల పోరాటంకైనా డిజిటల్ మీడియా ఏకతాటిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ సభ్యులు, పదాధికారులు హాజరయ్యారు. డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా సంబంధించి ఇక్కడ తాండూరులో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రోజుకు డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ ఇక్కడ చాలా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి డిజిటల్ మీడియా చట్టబద్ధ చేయాలి, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తోని గత సంవత్సరాల కాలంగా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నిర్మాణం చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం వికారాబాద్ జిల్లా తాండూరుకు వచ్చి ఇక్కడ డిజిటల్ మీడియా మిత్రులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ జిల్లా కమిటీని, అదేవిధంగా తాండూరు డివిజన్ కమిటీని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు జిల్లా కమిటీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా మన కూర యాదన్న గారు మరోసారి ఎన్నికయ్యారు. అన్నగారికి ధన్యవాదాలు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఫుల్లమాడి బాలరాజు తాండూరు నుంచి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా గణేష్ గారు తాండూరు నుంచి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సాయిరాజ్ గారు కొడంగల్ నుంచి TPT ఛానల్, సహాయ కార్యదర్శిగా నరేష్ కొడంగల్ నుంచి ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా రైమత్ కోస్గి, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మన తాండూరు సంబంధించి డివిజన్ కమిటీ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. డివిజన్ అధ్యక్షులుగా గణేష్ M31 ఛానల్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అఖిల్, సహాయ కార్యదర్శిగా రైమత్ వీళ్ళను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ మీడియా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిల్లా ఇన్ఛార్జి గారికి కానీ అధ్యక్షుల కార్యాలయాలు కూడా ఫోన్లు చేసిండ్రు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒక సమావేశం పెట్టేసి ఈ మొత్తం కూడా ఒక ఉద్యమాన్ని అయితే తీసుకుపోవడానికి ఇక్కడ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి. ఎందుకనంటే నిన్న సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ఓనమాలు రానోళ్ళు ఈరోజు డిజిటల్ మీడియాలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అట్లాంటి పరిస్థితి రావద్దు అనేది మేము అంటున్నాం. ఎవరికి ఓనమాలు రాలేదో, ఎవరు మీకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళ పేర్లు చెప్పండి అంతే. అంతేకాని ఒకరికి ఓనమాలు రాకపోతే మొత్తం డిజిటల్ మీడియా మొత్తం జర్నలిస్టులందరినీ కూడా అదే ఘటన కట్టడం అనేది అది సరికాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అందరం కూడా చదువుకొని PGలు PhDలు చేసి జర్నలిజం చదువుకొని వివిధ మెయిన్ ప్రధాన సమాంత పత్రికల్లో పనిచేసి ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది కనుక అది అవసరం కనుక మేము దాంట్లోకి వచ్చి పనిచేస్తున్నాం. అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి. మీరు ఇది డిజిటల్ మీడియా పనిచేస్తున్నాం, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పనిచేస్తున్నాం అంటే మాకు మేమే ఉపాధి కల్పించుకున్నట్టు, మాతో పాటు మేము కల్పించుకుంటూ ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము. అట్లాంటిది మీరు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మాకు సహకారం, ఎలాంటి సహకారం అందట్లేదు. ఇంకా మీరు పైగా డిజిటల్ మీడియాను వాళ్ళను కించపరిచే విధంగా మీరు మాట్లాడడం, ఎవరో ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన రాజకీయాలు లేరా? రాజకీయ నాయకులకు ఓనమాలు వస్తాయా? రాజకీయ నాయకులలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు లెక్కలు మీరు తీయండి ఒకసారి. ఎంతమందికి చదువు వస్తుంది? ఎంతమందికి ఏలుముద్రగా లేరా? ఎమ్మెల్యేలు లేరా? జడ్పీటీసీలు లేరా? సర్పంచులు లేరా? మరి మీరు ఎందుకు వాళ్ళ ఫస్ట్ మీరు అక్కడ మీరు ప్రక్షాళన చేయండి. ఈ జర్నలిజంలోకి వచ్చి మాటికి మీరు ఇంత కూడా కొడంగల్లో ఒక డిజిటల్ మీడియా వాళ్ళని కూడా అట్లే మాట్లాడారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సమస్య గురించి వస్తే అది పద్ధతి కాదు. అది మీరు ఒక సీఎం హోదాలో ఉండి
ఈ చిన్న చిన్న విషయాలు ఒక చిల్లర మళ్ళీ పనికిమాల విషయాలు మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయండి. మేము చెప్తున్నది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. చట్టబద్ధ చేయాలి, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పత్రికల్లో పనిచేసే పరిస్థితి లేదు. అలా వార్తలు రాస్తే అక్కడ పైన పబ్లిష్ కావు, ఛానల్ పోతే టెలికాస్ట్ కావు. సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు టెలికాస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ ద్వారా. ప్రజల కోసం పనిచేస్తున్నారు. డిజిటల్ మీడియా అనేది కామన్ మ్యాన్ మీడియా, శాటిలైట్ మీడియా మీరు అంటున్నారు కదా, అదే కార్పొరేట్ మీడియా. ఆ మీడియాకు మాకు అవసరం లేదు. మేము కామన్ మ్యాన్గా ఉన్నాం కాబట్టి కామన్ మ్యాన్ కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. చెప్తా ఒక్క నిమిషం. ఈరోజు కేసీఆర్ను దించినైనా రేవంత్ రెడ్డిని ఎక్కించినా కూడా అది డిజిటల్ మీడియా ద్వారానే సాధ్యమైంది. కాబట్టి డిజిటల్ మీడియాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రం ఊరుకునేది లేదు. 100% మేము మరొక ఉద్యమానికి అయితే మేము సిద్ధమవుతున్నాం. రేపు వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి. మీరు ఈ ఎన్నికల లోపలనే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి. లేకపోతే మాత్రం మేమైతే ఎన్నికల్లో డిజిటల్ మీడియా సత్తా అయితే చాడతామని చెప్పేసి మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్గా మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాధన కోసం పోరాడదాం కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలి, డిజిటల్ మీడియాకు కల్పించాలి ఏర్పాటు చేయాలి, మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలి, మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలి. పోరాడదాం డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం. పోరాడదాం డిజిటల్ మీడియా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం. పోరాడదాం